నేను ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముందుగా మీడియా మిత్రులకి మా ధన్యవాదాలన్న. గత కొన్ని రోజుల నుండి ఒక నెల కాలం పాటు నుండి వరుసగా వారంలో 3 సార్లుగా ఎంత సిగ్గుచేటువంటి ప్రభుత్వాలు 3 సార్లుగా జిల్లా పరిషత్ స్కూల్లో వారంలోనే 3 సార్లు ఈ యొక్క ఆహారం వికటించింది. దీన్ని చాలా బాధాకరంగా మేము దీన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులపైన సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా తన యొక్క ప్రాణాన్ని కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో మరణించినటువంటి 9వ తరగతి విద్యార్థి శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని 25 లక్షల ఎక్స్గ్రేసియా, దాంతోపాటు ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పేద బిడ్డలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను పట్టించుకోకుండా ఇంత దుర్మార్గాలు నడుస్తుంటే ఈ యొక్క ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది. చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. దీన్ని ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ మా యొక్క విద్యార్థులని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వ పాలకులైతే ఏంటి, ఈ ప్రభుత్వ పాలకులైతే ఏంటి, మా యొక్క పేద విద్యార్థులైనటువంటి విద్యార్థులను పట్టించుకోకుండా విజయోత్సవాలు జరుపుకుంటున్నందుకు మేము సిగ్గుచేటుగా దీన్ని భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క కుటుంబాలకి ఏదైతే అన్యాయం జరిగినటువంటి కుటుంబాలకి ఒక ప్రభుత్వం దిగివచ్చి ఆ కుటుంబాలకు న్యాయం చేసే వరకు ధర్మ స్టూడెంట్ యూనియన్ పోరాడుతుందని చెప్పేసి ఈ యొక్క సభముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలలో కార్పొరేట్ కళాశాలలు, విద్యా సంస్థలు, నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజీలలో జరుగుతున్నటువంటి మరణాలపైన కూడా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కాలేజీ యజమానులపై ఈ యొక్క ప్రభుత్వం అధికారులపైన వెంటనే ఆ యొక్క చర్యలు తీసుకొని ఆ యొక్క వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మ స్టూడెంట్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మేము పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్లను ఈ కుటుంబాలకు న్యాయం చేసే వరకు పోరాడతామని, ఈ యొక్క ప్రభుత్వం దిగివచ్చి ఆ కుటుంబాలకు న్యాయం చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వారీగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకుపోయి ధర్మ స్టూడెంట్ యూనియన్ భారీ స్థాయిలో పోరాటాలు చేస్తుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థి విభాగ నాయకులకి అండ్ మీడియా మిత్రులకి ధన్యవాదాలన్న.